లక్ష్మీ శ్రీనివాస జ్యువెలరీస్ ప్రొప్రైటర్స్ దుగ్గి శ్రీనివాసరావు, దుగ్గి అభినయ్, ఐటీ హబ్ ఎదురుగా ఇల్లందు క్రాస్ రోడ్, ఖమ్మం. ఇంకొక అన్నయ్య చెల్లెల కాకూడదు. నేనంటే మా అన్నకు ప్రాణం ఎవరు. మృతుడి పేరేంటి? గుడుపుటి అంకన్నమ్మ. వయసు ఎంత? 55 అట్లా ఉంటాయి. ఏం జరిగిందమ్మా అసలు? ఏం జరిగిందంటే ఒక మా ఊరి పాల్వంచి దగ్గర కిన్నరసాని దగ్గర బిడ్డకి సంబంధం చూసిన తర్వాత అతను వద్దమ్మా అని అంటే నేను అతనితో మా అన్నయ్య చెప్పకుండా లేచిపోయిన తర్వాత ఈ మధ్యలో భూమి భారతని వచ్చింది. అది పోరంబొక్క భూమి అయితే భూమి భారతని వస్తే మా నాన్నమ్మ చూసుకోలే వాళ్ళు చిన్న బిడ్డని నాకు 1 ఎకరం రాసిచ్చారు. మా అన్నయ్య మా అక్క ఉన్నదంటే నేను కాదు, నాకు భర్త లేడు, నా వల్ల కాదన్నాడు. అన్నయ్య మరి నువ్వేంది అన్నయ్య అంటే నా కళ్ళు నన్ను పట్టించుకోవట్లేదు కదా, నేనేం చేయనమ్మా, నువ్వే కాదని సంతకాలు మా ఊరి పెద్ద మనుషుల ద్వారా 1 ఎకరం నాకు రాసి ఇస్తానని ఒప్పుకున్నారని మొన్న పెద్ద మనుషులలో పెట్టారు. పెడితే నేను ఇస్తానని అనలేదని సంతకం పెట్టా. తండ్రి సంతకం కావాలన్నారు పెద్ద మనుషుల సంతకాలలో. నేనైతే ఒక పెట్టను, మా చెల్లెకి ఇస్తానన్నా కాబట్టి మా చెల్లెకి పెడతానంటే నీ సంగతి ఏదో చూస్తారా అని అన్నది. అంటే నాతో పడిన నా దగ్గరకు వచ్చి 3 నెలలు అయింది. మా వదిన అక్కడ పెద్ద మనుషులు, మా ఊర్లో పెద్ద మనుషులు రాదమ్మని దేవుడు వచ్చింది. పెద్ద మనుషులనే సంతకం పెట్టనంటాడు. వాడు సంతకం పెట్టకుండా ఏమైంది, మీరు పెద్ద మనుషులు పెట్టారుగా, వాడు నేను చూస్తాను ఆ సంగతి నేను చూస్తాను పోయిన తర్వాత తాగున్నాడు కదా అని మాతో పాటు తీసుకొచ్చినాం. 3 నెలల నుండి నా దగ్గర ఉంటుంది. ఒక రోజు పోతే రాయి వేస్తే కంటికి దెబ్బ తగిలింది. మా అన్నయ్య మా వదిన భార్య ఎక్కడికి పోతే ఇలా రాయి తీసుకుని వేసింది. భార్య వేసింది. ఎదురుంగ ఒక ఇంట్లో కిరాయికి ఆమె ఉంటుంది, యువతల ఇంట్లో మా అన్నయ్య ఉంటాడు. ఆ ఎదురుంగ ఇంట్లో పోయేవారు వాళ్ళు ఎందుకు వస్తున్నారు, ఆయన రానియట్లేదు కదా, బాగా టార్చర్ పెడతారు. మళ్ళీ నా దగ్గరకు వచ్చింది. కంటికి దెబ్బ తగిలినాక వచ్చిండు. ఏందన్నా కంటికి దెబ్బ తగిలిందంటే రాయి వేసిందంటే ఏంది వదిన రాయి ఎందుకు వేసినావు అంటే నేను వేయాలని వేయలేదు, ఇట్లా వేసారు కంటికి తగిలింది, నేనే వేసిన కదా, నేనే సుబ్బయ్య రాసుకుని తీసుకుపోయి చూపించింది. నేనేం మాట్లాడి తెలుసుకోవాలి. మళ్ళీ ఎందుకు వస్తున్నాయి వాళ్ళ గొడవలు? ఎందుకు? కారణం ఏంటి అసలు? కారణం ఏంటంటే మున్సిపాలిటీ చేస్తుంది, కొద్దిగా బయట వ్యవహారాలు కూడా ఉన్నాయని మా అన్నయ్య నాకు చెప్పిండు కానీ నేనైతే ఆమెను పోయి అడగలేదు. ఏందన్నా మరి పోవేదంటే నేను కొమ్మ వచ్చినాక చెడిపోయిందిరా, నేను పోను ఆమె దగ్గరికి, నేను కళ్ళతో చూసి చెల్లె నేను పోను, నా దగ్గరే ఉన్నాడు. మా ఇంకొక అన్నయ్య మందు తాగి లేబర్లకి చచ్చిపోతే అడిగిపోయి మందు ఎక్కువైంది డైరెక్ట్ గా ఆడికి వచ్చి 200 ఇచ్చి వెళ్ళా అన్నాడు. అన్న ఆడున్నావన్నా అంటే నేను పోయినా ఆవకాడికే పోయినా అన్నాడు. ఆవకాడికి మంచిగా ఉన్నారు అని అంటే మంచిగానే ఉన్నావు కానీ మరి సారం చేయరాదు, నా గుడ్డలు అట్టున్నాయి, స్నానం చేసి ఒక ముద్దానని తినుకుంటే ఉతకదాన్ని అసలుకి వెళ్తూ బాగాలేదు కదా, ఆ ఉతుకుద్దిలే నేను పోతున్నా, ఒక 200 ఇరాదు అన్నాడు. అన్న నేను 200 ఇస్తే మళ్ళీ దాగుతామన్నా, మళ్ళీ దాగింట్లో ఇబ్బంది పెడితే మళ్ళీ వాళ్ళు చెల్లిచ్చింది అని అంటారన్నా. వద్దన్నా అన్న మంచిగానే ఉన్నారంటే నిన్న పొద్దుపూట మళ్ళీ బదాన్న గొడవ అయితే కార్పెట్ 4వ డివిజన్ కార్పెట్ జ్యోతిరెడ్డి గారిని పిలిపించి మళ్ళీ మాట్లాడారట. మాట్లాడి మరి వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో నాకు తెలియదు. తెలియకుండా మరి నేను అక్కడే ఉన్నా కదా, మరి చెల్లె మరి ఇట్లా చికాకు చేస్తున్నా మీ అన్నయ్య మళ్ళీ వచ్చి అని నాకు కౌరు కూడా పంపలేదు. వాళ్ళు మాట్లాడి ఇద్దరు భర్త భార్య ఉండమంటే ఉంటామన్నారట. ఇద్దరు కలిసి తాళం తీసారట. ఇద్దరు కలిసి ఇంట్లోకి పోయారట జ్యోతిరెడ్డి గారు ఉన్నప్పుడు. ఇంకో మరి ఆయన ఇంట్లో ఉంటే చర్చికి పోయిందంటే అన్నడే చర్చికి పోవటం తెలియదు మా ఇళ్ళల్లో. అసలు నేను చర్చికి పోయినా వచ్చి మళ్ళీ ఉన్న రూమ్ లో పట్టుకున్నా, మళ్ళీ చికెన్ వండుకొని చికెన్ తీసుకొని వచ్చారు, గురి పెట్టుకున్నాడు. నేను ఆ చికెన్ అడబడేసి నేనే కోసిన అని చెప్తుందమ్మా. ఇంకా అంతవరకు అయితే నాకు చెప్పారు. అంటే ఈమె చర్చికి వెళ్ళి వచ్చే లోపే ఆయన ఊరేసుకొని ఉన్నాడని చెప్తుందా? అంటే చర్చికి పోయి వచ్చి ఇంటి దగ్గర పండుకుందంట, ఉండే రూమ్ లో పండుకొని మళ్ళీ చికెన్ వండుకొని చికెన్ గిన్నె తీసుకొని భార్య మా అన్నయ్య కాడికి వచ్చిందంట. మా అన్నయ్య ఊరి పెట్టుకుండాని వచ్చి ఆ ఒక్కతే కోసిందంట. మరి ఎవరైనా పిలవాలి కదమ్మా. అసలు అంటే మీకు అనిపిస్తుందా నిజంగానే మీ అన్నయ్య గారు ఊరు వేసుకుంటాడు? మా అన్నయ్య వేసుకునేటోడు కాదు, ఊరేసుకునేటోడు అయితే ఎప్పుడు వేసుకోవాలి. ఇప్పుడు 20 సంవత్సరాలు మా అన్నయ్యకి అదే టార్చరమ్మా. ఒక 10 రోజులు ఆడుంటే నెల రోజులు 2 నెలలు నాకాడే ఉంటాడమ్మా. అందరూ తెలుసు మా చుట్టాలకి. మళ్ళీ పిల్లం ఎడిపోతుందా ఆడుకోతుందా అని పోయి ఇంక వెళ్ళి చేసుకుని వస్తాడు. వాళ్ళ ఇంటికైతే ఆ ఇల్లు కళ్ళలు కూడా రాని కూడా చేసింది. ఈ ఖమ్మం వచ్చినాక నా ఇట్లా అయింది. మా ఊర్లో మన పంచాయతీ చేసినా కూడా అట్లనే అనేది. నాకొద్దు, పెద్ద బిడ్డకు ఫోన్ చేసి మాట్లాడినంత పెద్ద బిడ్డ మా అమ్మే చంపిందండి. 2 బిడ్డలు ఆమెకెళ్ళి మాట్లాడతారు అంతేగాని పెద్ద బిడ్డ అయితే మాట్లాడదు. మా అమ్మే వాళ్ళ సొంత తమ్ముడే, మా అన్నయ్య పెద్దల్లుడు ఆమె తమ్ముడే. ఆయన కూడా మా అక్క చంపింది. మా అక్కది పత్రం నిన్ను మా చదువుకోలేదని ఎందుకు చదువుకోలేదు, అది నా ఎందుకు పంపించిన వదిన వాళ్ళు అంటారు. ఏం జరిగిందో తెలియదు. మళ్ళా చచ్చిపోయిన తర్వాత తనకల్లో ఉన్న బిడ్డ వాళ్ళ మా అన్నయ్య దగ్గరకు వచ్చి బాడీ దగ్గరకు వచ్చి అంత అయిపోయిన తర్వాత జ్యోతిరెడ్డి గారు నాకు ఫోన్ చేసిండు. 8:30కు ఫోన్ చేసిండు.
మా అన్నయ్య చచ్చిపోయి తనికల నుండి బెడ్ వచ్చి అందరు చుట్టాలందరూ వచ్చినాక ఆమె చేయకోకుండా జ్యోతిరెడ్డి గారితో 8 గంటలకు చెప్పిస్తే మా ఆయన అన్న చచ్చిపోయిందని చెప్పకుండా మీ అన్నయ్య అంటే ఎలకల పేస్ట్ తిన్నాడు అంట లక్ష్మి అని ఒకటే మాట చెప్పిండు. ఇంకంతా నేను నా కొట్లో బాగాలేదమ్మా, ఏజీ ఇలా గచ్చిపోలాక ఆపరేషన్ చేశారు గడ్డలు అయితే, నా హెల్త్ బాగాలేదు, పియ్యాలు కూడా పీరోథెరపీ ఉంది నాకు, నిన్న కూడా పీరోథెరపీ చేయించుకున్నామ్మా, నా వల్ల కావట్లేదమ్మా, మా అన్న అన్యాయం అయిపోయిండు, మా అన్నని కావాలనే 2 బిడ్డలు, వాళ్ళ బామర్ది చిన్న బామర్ది సీన్ అనేటోడు ఎప్పుడు మా అన్నయ్యను కొట్టేది, ఆయన అన్న చూసుకొని మా వదిన మా తమ్ముడు అన్న చూసుకొని మన ఇట్లా చేసింది. మాట్లాడితే దానికి ఇంత అంటే వాళ్ళ తమ్ముళ్ళు వచ్చి కొట్టడం మా నేను ఎన్నో సార్లు జరిగింది ఇట్లా. కానీ ఎందుకు కొట్టారని నేను అనడపోయి అడిగిన దాన్ని కాదు. రాఖీ కూడా కట్టించుకోవాలంటే ఇంటికొద్దు నీకు అన్నం బెటరు అని చెయ్యి కూడా కొట్టారు. అన్నం బెటర్ నీకు అని నా కాడకు వచ్చి రాఖీ కట్టించుకొని పోయేది. ఈ సంవత్సరం వచ్చి ఎవరు రాఖీ కట్టించుకొని పోదురమ్మా, నేను ఇంటికి వస్తానంట, నువ్వు వద్దు అమ్మాడికి అది పెట్టదు పువ్వు అనేదమ్మా. మా అన్నకి రాఖీ కూడా కనుకుంటాయినమ్మా, నేను దూరం చేసుకున్నామ్మా, నా కష్టం వచ్చింది నా దగ్గరికి వచ్చినా నేను చదువుకుంటున్నామ్మా, ఇక అమ్మ వచ్చినాక ఎట్లా తయారైందమ్మా. మా అన్న లేకుండా 3 నెలలు 6 నెలలకి రాయకూడదమ్మా, 3 నెలలు 4 నెలలు కనపడకుండా పోద్ది. ఎడిపోయిన అంటే ఆ బిడ్డ కాడిపోయినా ఏ బిడ్డ కాడిపోయినా అంటది, అన్ని సాగులు చెప్పొద్దు కానీ ఆయమనంగా మా అన్న కాడ ఉన్నది లేదు. ఎడిపోయిన అంటే మీ అన్న కొడుతున్నా ఆ బిడ్డ కాడికి పోవటం ఏంది నమ్మ, నా కాడికి రావచ్చు అంటే నేను మీ అన్న కొడుతున్నా సావునా, మా అన్న కనపడకుండా తిరుగుద్ది. ఇంకా పెట్రోల్ బంకులు చెప్పకూడదు అమ్మ, మున్సిపాలిటీ బండి అమ్మడి ఒక ఆయన వస్తాడు, ఆమె అయ్యామ కలిసి ఒకరోజు మా ఆయన కూడా కనపడ్డాడు, నాకు చెబితే నేను నమ్మలే, వస్తే బావని మా అన్నయ్య నాకు తురుగా చెప్పిండు, నేను చూసి చెల్లె అంటే వద్దన్నా అనకూడదన్నా, మనం చూడండి అన్న పాపం పుణ్యం వద్దన్న, నీకిద్దరు చెల్లెళ్ళు ఉన్నారు అంటే నేను చూసిన కానీ మీరు చెప్తున్న నంబర్ నా మాట అని కూడా చెప్పిండు. ఇదే మాట మా ఊళ్ళో పుల్లగూడలో కూడా చెప్పిండు పెద్ద మనుషులతో, నేను చూసిన బావన్న కూడా వాళ్ళు కూడా గద్దాయించారు, సంవత్సరాలు ఇట్లా ఇడిపోతాయి రా సీను అని గద్దాయిస్తోలేరు మా అన్నయ్యని. మీకైతే మీ అన్నయ్య గారి మృతి పట్ల అయితే అనుమానాలు ఉన్నాయి, ఎటువంటి యాక్షన్ తీసుకోవాలనుకుంటున్నారు? గట్టినే తీసుకోవాలనుకుంటున్నాం. ఇంకొక అన్నయ్య చెల్లెల కాకూడదు, నేనంటే మా అన్నకు ప్రాణం ఎవరుంటే మరి. ఎక్కడ ఉంటది తన పేరు? ఆమె పేరు తిరుపతమ్మలే గాని నా పేరు లక్ష్మి, నా పేరు పెట్టుకొని ఈడియాలు తిస్తుంది. ఆమె పేరు తిరుపతమ్మే, లక్ష్మి తిరుపతమ్మ అని పెట్టుకున్నారు, పేరు మార్చుకొని పెట్టుకున్నారు. సపోర్ట్ ఆమె వాళ్ళ అమ్మకి, వాళ్ళ అమ్మ ఏం చెప్తే బిడ్డది లేదు, వాళ్ళ సపోర్ట్ చూసుకొని ఇదంతా చేస్తున్నది బలం. మా అన్నయ్య ఒక పిచ్చోడు, మరి కన్న తండ్రే కదమ్మా, ఇవాళ చచ్చిపోయింది కదా, తను చూసుకోదు అంటే తండ్రిని ఎలా ఉన్నావు నాన్న తింటున్నావా ఏంటి అని ఏమన్నా అడుగుతుంది. అసలు నువ్వెవడు రాని ఇంటికి పోతే, మొన్న ఈ మధ్యలో తనకల్లా పోతే అసలు నువ్వెవడు రాని వాళ్ళ ఏపురాలు ఉందిగా, ఏపురాలు కొట్టిందంట, నువ్వెందుకు వచ్చినవురా నా ఇంటికి, 1 ఎకరం రాసి ఇత్తనం సంతకం పెడితే కదరా, ఎందుకు సంతకం పెట్టలేదురా, ఆ భూమి కాడనే మనని ఇబ్బంది పెట్టారమ్మా. భూమి కాని మా అన్న ఎవరంటే నన్ను ఎవరు చూసుకుంటారు, ఇప్పుడు నేను ఉన్న భూమి నా పేరు మీద చేయించుకోను, ఉన్నది 1 ఎకరం మా చెల్లెకి రాస్తే ఉన్న భూమి నేను రాయించుకుంటా, నన్ను ఎవరు చూస్తారో ఏ బిడ్డ చూస్తుందో ఆ బిడ్డకి నేను ఇస్తా అని మా అన్నయ్య అంటే, నువ్వు నీ చెల్లెకి ఇచ్చినట్టుగా నా బిడ్డలకి ఇస్తున్నా, నాతో సంసారం చేయి, లేకుండా చేయొద్దని మా ఊరి పెద్ద మనుషులతో ముందే చెప్పొచ్చింది. నీ భూమి ఎట్లా నా బిడ్డలకు చేసి నాతో సంసారం చేయి, నువ్వు భూమి చేయకుండా నాతో సంసారం చేయొద్దు, నువ్వు అట్టే నేనైతే కానీ ఆడే పుల్లవడలే మాట్లాడినది. ఒక చెల్లి కదమ్మా, ఇవాళ ఒక చెల్లి మారితే రేపు ఒక చెల్లు దొరకదు. మా అన్నయ్యకి నెంబర్ దొరక్క ఇల్లు కల్లా ఇడ్లీలు అమ్మేతో నెంబర్ తెప్పించుకున్నాడు. మొన్న చెల్లు ఇడ్లీలు అమ్మే కాడ నుంచి నెంబర్ తెచ్చుకొని ఫోన్ చేసి, అంటే ఖమ్మం వచ్చిన కాడ నుంచి ఇలా గొడవలు జరుగుతాయి. అంత ముందు ఎక్కడ ఉన్నారు వాళ్ళు? పాల్వంచి దగ్గర పుల్లయ్య కూడా. ఎలా ఉండేవాళ్ళు? వాళ్ళు ఎగసాయం ఇట్లా చేశారు. చిన్న అమ్మాయికి సోందం చూసారు తనికెళ్ళ చూసిన తర్వాత అబ్బాయికి సొగరు ఉందని చెప్పారట, వద్దు అని నా దగ్గరకు వచ్చిన తర్వాత పెళ్లి చేయొద్దని నేను చేసుకున్నానని నీ మాట ఏంటని నా దగ్గర అయ్యప్ప సామాలు వేపించారు. అయ్యప్ప సామాలు తల్లాను పిల్ల ఉంచి పాలంచబోయారు. పత్తి తీస్తామని 10 ఎకరాలు పత్తి వేసిండు మా అన్నయ్య. పత్తి తీసుకొస్తామని చెప్పి పత్తి పోయి పొద్దున పూట తనకల్ అబ్బాయిని ఫోన్ చేసి ఆటో ఇచ్చి పంపించి పొద్దున పూట పోయిన పిల్లని సాయంత్రం 6 గంటలకు నాకు ఫోన్ చేసి, అమ్మాయి లక్ష్మి మీ మేనగోళ్ళు లేదమ్మాయి, అబ్బాయి తీసుకుపోయిండట అన్నది. అబ్బాయి తీసుకుపోవడం ఏంటది, నువ్వే పోతే పొద్దున పైన మడిచి నాకు ఇప్పుడు చేస్తాను ఏంటంటే, ఏమమ్మాయి పోనీలే అని పత్తి అంతా తీసి నా కాడకు వచ్చి నా దగ్గర 2 రోజులు ఉండి మళ్ళీ పోయి బిడ్డ పెళ్లి చేసింది. బిడ్డ పెళ్లి చేసినప్పుడు మా నేను తీసుకోపోలేదు. అంటే తల్లికి తెలుసు, తల్లికి మొత్తం తెలుసు, తల్లే పంపించింది. ఫస్ట్ సొంతమై చూశారు కానీ మళ్ళీ వద్దనుకోండు మా అన్నయ్య. వద్దనుకున్న తర్వాత తల్లే పంపించింది. అంత తల్లికి తెలుసు, ఆ చిన్న బిడ్డకి నడి బిడ్డకి ఆ తల్లికే తెలుసు. మళ్ళీ వాళ్ళ తమ్ముడు సీను బాంబర్ది మా అన్నను ఉత్సవాపించేది. మా అన్న ఆడుంటే ఆడ కొట్టుడే, మా అన్న వాళ్ళ అక్క కడవే తాగి మా ఊళ్ళకి పోయినా కూడా కొట్టుడే. అట్లా ఇబ్బంది పెట్టారు మా అన్నయ్యని. కానీ ఇబ్బంది వచ్చినప్పుడు నా దగ్గరకు వచ్చేది కానీ నాకు హెల్త్ బాగోదు, నాకు చెప్పపోయేదమ్మా. నాకు హెల్త్ చెప్పి 9 పెద్ద ఆపరేషన్లు అయినాయి, నాకు 1 కాదు. నా హెల్త్ బాగోదు, నాకు మళ్ళా గట్లని మళ్ళా చేయాలంటారు. నా హెల్త్ నేను ఎప్పుడు చచ్చిపోయేది తెలదు. మా ఆయన అదే అన్నాడు, మీ చెల్లె
బాగాలేదురా, ఎప్పుడు పోయే తెలదురా, కేజీల గచ్చిపోలే చేయించు నాకన్నా సాగుతూ కూడా లేదురా, అన్ని పెట్టినారా అంటే ఈ ఒక్కసారి తీసుకుపోదారా అని మొన్ననే మాట్లాడుకున్నారు. ఈ ఒక్కసారి తీసి మిమ్మల్ని మొత్తం చర్చలు చేయించుకుని వద్దారా అని చెప్పిండు మా అన్నయ్య. లాస్ట్ మాట అదే మా ఆయనతో చెప్పడం, అరే మీ చెల్లె పరిస్థితి బాగాలేదు, రోజుకు రోజు ఎట్లా అవుతుంది రా, ఇది ఒక్కసారి పోదాం, ఈ ఒక్కసారి చర్చ చేసుకుని వద్దామని అన్నాడు మా అన్నయ్య. పంచాయతీ అయింది అప్పుడు మీతో ఏమైనా ఫోన్ చేసి మాట్లాడారా? ఫోన్ చేయలేదు, వీళ్ళు కూడా పంచాయతీ అయింది మరి మాట్లాడుతున్నాం చేయలేదు. నేను మంచిగానే ఉన్నారు అనుకున్నా, పంచాయతీ సంగతి నాకు తెలియదమ్మా, నాకు తెలిసిన తీసుకోపోదు. నేను నీ పేరేంటమ్మా? లక్ష్మీ నరసమ్మ అండి. మీ వారి పేరు? వెంకటేశ్వర్లు అండి. ఏం జరిగింది అసలు? ఉదయం అన్నయ్య గారు వచ్చి, జ్యోతిరెడ్డి అన్నయ్య గారు వచ్చి, మీ ఇద్దరు గొడవ, నేనే నిన్న సాయంత్రం వెళ్ళినా అండి అన్నయ్య గారి కాడికి. వెళ్ళి అన్నయ్య బాగా చికాకు చేస్తాడు, గొడవ చేస్తాడు అని చెప్పిన. చెప్తే అన్నయ్య గారు రేపు పొద్దున్న వచ్చి చెప్తాలమ్మా అన్నాడు అని పొద్దున్నే 9ంటికి వచ్చారు. 9ంటికి వచ్చిన తర్వాత అన్నయ్య బాగా తాగి చికాకు చేస్తాడు, అనరాని మాటలు అంటాడు. ఆ ఇంట్లో లెట్రూమ్ బాత్రూమ్ లేక నేను పక్కన ఇంట్లో ఉంటుంటే రావట్లేదు అన్నయ్య. ఇప్పుడు 3 నెలలు రాక. అంటే మీరిద్దరు విడివిడిగానే ఉంటున్నారా? ఉంటున్నాం మేడం. మరి ఎందుకు చావు కారణం ఏంటి మరి? ఇదేనా విడిగా ఉండటం వల్ల ఏమన్నా? ఏమో మేడం, నాకైతే తెలియదు ఆ సంగతి. కానీ విడివిడిగా ఉండొద్దమ్మా, కలిసి ఉండాలి, వండుకొని తినండి అంటే సరే అన్నయ్య అన్న. ఆ ఇంట్లో లెట్రూమ్ బాత్రూమ్ లేదు కదా, కట్టియాలని ఆ వాండర్కి ఫోన్ చేశారు అన్నయ్య గారు. చేస్తే సరే కట్టిస్తాలే 10 రోజుల తర్వాత అన్నాడు. అంటే అప్పుడు దాకా నువ్వు ఆ ఇంట్లోనే ఉండమ్మా, నువ్వు ఉండే ఇంట్లో ఉండు, తర్వాత కట్టిన తర్వాత రా అని చెప్పిండు అన్నయ్య గారు. సరేలే నేనేం చేసిన అంటే, కట్టిన తర్వాత రా అన్నాడు కదా అని నేను బయటికి వెళ్ళిన. ఇక రోడ్డు మీద నడుతుంటే నాకు వండుకొని తినే గిన్నెలు 2 గిన్నెలు లేవు కదా. ఎంతకాలం నుంచి విడిగా ఉంటున్నారు మీరు? 3 నెలలు మేడం. ఎంతమంది పిల్లలు మీకు? ఎంతమంది? 3 ఆడపిల్లలు మేడం. ఏం చేస్తుంటారు? నడిపమ్మాయి యూట్యూబ్ చేస్తుంది, చిన్న అమ్మాయి వ్యవసాయం చేసుకుంటారు. యూట్యూబ్ అంటే ఏంటి అర్థం కాలే. యూట్యూబ్ లో జాబా లేకపోతే ఏమన్నా అలాంటివి ఏమన్నా చేస్తారా? తెలియదు మేడం, యూట్యూబ్ అంటారు, లక్ష్మీ శ్రీనివాస్ అని యూట్యూబ్ చేసుకుంటారు. అయితే పెద్ద అమ్మాయి వాళ్ళు మిషన్ కొడతాడు, మా తమ్ముడికే ఇచ్చిన పెద్ద అమ్మాయి. బయట అంటే మీ వారి తరపు చుట్టాలు అంటే ఏంటి అంటే, ఆస్తి వల్లనే మా అన్నయ్య ఇలా జరిగింది, మా అన్నయ్య అలా ఆత్మహత్య చేసుకునే మనిషి కాదు, 2 కూతుర్లు కూడా ఏదైతే ఆస్తి ఉందో పొలం అది మాకు పంచివ్వాలి అని చెప్పేసి మా అన్నయ్య మీద ఒత్తిడి తీసుకొచ్చారు. మా అన్నయ్య అయితే ఆత్మహత్య చేసుకునేంత పిరికివాడు కాదు అని అయితే వాళ్ళు ఆరోపిస్తున్నారు. మరి ఆస్తి గురించి మేమేం అనలేదు మేడం, చిన్న అమ్మాయికి కట్నం గురించి అప్పుడు 6 ఎకరం ఇస్తామన్నారు. మన ఈ మధ్య 3 నెలల కింద ఇది అదే పట్టాలు ఇస్తారన్నారు కదా, పట్టాలు ఇస్తారన్నప్పుడు పోయి రాపిచ్చిన మేడం. రాపిచ్చిన తర్వాత వాళ్ళు ఆ రిసిప్ట్ నాకు ఇచ్చారు మేడం. వాళ్ళు ఇచ్చారని తెలిసి ఏమంటే మా ఆడబిడ్డోళ్ళు నాకు ఫోన్ చేశారు. అంటే మా ఊరోళ్ళకి ఫోన్ చేశారు, పెద్ద మనుషులకి, ఆమెను ఉండమను, మేము పెద్ద మనుషుల్లోకి రావాలన్నారు. అంటే సరేనని నేను అక్కడే 3 రోజులు ఉన్నా మేడం. ఉన్న తర్వాత వచ్చారు, వచ్చి నానున్నప్పుడు నాకు ఏలుముద్ర వేసిండు. మరి నా అన్నయ్య నాకు సంతకం చేసిండు, కాగితం ఉంది, నువ్వు నీ బిడ్డకి ఎట్ట రాపిస్తావు 6 ఎకరం భూమి కట్నం ఇస్తామని ఒప్పుకున్నాం. ఒప్పుకున్న తర్వాత ఆ భూమి పోయిద్ది, కట్నం పోయిద్ది అని వాళ్ళ అన్నయ్యతో కొట్టించారు అమ్మాయిని. ఏ అమ్మాయిని కొట్టించారు? అమ్మాయిని. ఆ అమ్మాయి మేమే సంబంధం చూసినాం మేడం. ఇప్పుడు ఈ ఆత్మహత్య చేసుకునేటప్పుడు నువ్వెక్కడ ఉన్నావు? మరి నేను అవతల ఇంట్లో ఉన్నా మేడం. ఇద్దరు అప్పటికి సపరేట్ గానే మరి కలిసి ఉండమని చెప్పారు, ఎందుకు లేరు మీరు? నేను ఆ రోజు 9ంటికి పంచాయతీ చేశారు మేడం. అంటే ఆ పంచాయతీ జరగగానే తన ఇంట్లోకి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయారు. ఆ సమయంలో మీరు ఎక్కడున్నారు? నేను చర్చికి వెళ్ళినా మేడం. 10 ప్రతి ఆదివారం చర్చికి వెళ్తారా మేడం? అదేంటి, ఇంతకు ముందు మా దాంట్లో ఎప్పుడు చర్చికి వెళ్ళే అలవాటు లేదు తను అని అంటున్నారు. నేను ఈ 2 నెలల నుంచి వెళ్తున్నా మేడం. మొదటిగా ఎవరు చూసారు తనని? తనని నేనే చూసా మేడం. ఎందుకు వెళ్ళారు మరి మీరు తన దగ్గరికి? ఉదయం పూట గిన్నెలు అడిగాడు కదా, అన్నం వండుకొని ఇక ఆయన కూర చేసుకోవటం రాదు మేడం. టమాటా చట్నీ తీసిపోయి గ్యాస్ పొయ్యి మీద పెట్టిన, ఇక చూస్తే వెళ్ళిపోతాడు కొట్టుకాడికి. ఇక తాగొచ్చినా చేసిన అన్నం వండుకొని ముద్ద తింటాడు అని చెప్పి ఆ కూర. ఇప్పుడు మీరే వండిస్తారా వంటలు తనకి? తనే వండుకుంటాడా? తను వండుకుంటాడు, లేదంటే వాళ్ళ చెల్లి కాడిపోయి తింటాడు మేడం. మరి ఎందుకు నిన్ననే మీరు వండి ఇవ్వాలని అనిపించింది మీకు? అన్నయ్య చెప్పారు కదా, ఇక చూసుకోకపోతే బాగుండదు కానీ అన్నం వండుకుంటా అన్నాడు కదా అని నేను టమాటా చట్నీ చెప్పాడా నేను అన్నం వండుకొని ఉంటాను కూర తీసుకురా అని? చెప్పిండు మేడం, చెప్పిండు. పక్కన ఆయనతో కూడా గిన్నెలు ఇవ్వమని అంటే గిన్నెలు ఇచ్చినా, ఈ సరిపోవు పెన్నా పెద్ద గిన్నెలు ఇవ్వ అంటే ఇచ్చిన. మరి ఇన్ని రోజులు యాక్చువల్ గొడవలు కూడా మీ మధ్య చాలా ఇక్కడికి వచ్చిన కాంచి అవుతున్నాయంట. మరి నిన్ననే ఎందుకు ఆయన ఇంత ఘనంగా నేను చనిపోవాలి అనే నిర్ణయం ఎందుకు తీసుకున్నా? అందులో తను కలిసి ఉండమని చెప్పారు, నువ్వు కూడా ఒప్పుకున్నా అంటున్నావు. మరి అయినా కూడా ఎందుకు తన ఆత్మహత్య చేసుకున్నాడు? అదే తెలియట్లేదు మేడం నాకు. మరి మీరు చూసిన తర్వాత ఏం చేశారు? తన ఆత్మహత్య చేసుకుని కనిపించారు, ఏం చేశారు? నేను 3:15కి వచ్చిన మేడం.
చర్చి నుంచి ముడుంబాకు వచ్చిన 10ంటికి పోయి అక్కడ కాలువొడ్డు కాడ చర్చి, అది పెద్ద చర్చి. ముడుంబాకు వచ్చిన తర్వాత నేనేం చేసిన, నేను ఉండే గదిలోకి వెళ్ళి ఇక ఎండకు చూడుబడి వచ్చినట్టుగా ఉదయం పూట అన్నం తినకుండా పోయేసరికి నాకు ఆకలి అయింది. తింటమే నిద్ర వచ్చింది మేడం. కాసేపు నిద్రపోయి లేచి ఇక బట్టలు అవి ఉంటే ఉతికేసుకొని గిన్నెలు తోముకొని ఇక ఏం చేసిందంటే చికెన్ పట్టుకొచ్చిన. ఆ కూర చేసింది ఉంది. ఆ కూర పట్టకపోయి ఇద్దాము, తాగుంటాడుగా, తింటాడు. ఆయనకి చికెన్ అంటే బాగా ఇష్టం అండి. చూసారా? చూసి అదే నేనేం అడుగుతున్నానంటే అసలు చూసారు చనిపోవడానికి అసలు కారణం అంటే ఇంతకు ముందు కూడా మీరు రాయితో కొట్టారంట తనని. కొట్టారంటే తను నాకు రాళ్ళు వేసిండు మేడం. అదే రాయి తీసుకొని నేను ఇసిరినా. తను ఏం చేసిండు, వంగిండు మేడం. వంగేసరికి అది సాయగా చీరుకొని పోయేసరికి ఆ తమ్మం కాడ తెల్ల జిల్లేడు చెట్టు ఉంటే దాన్ని ఇట్లా గుంజుకొని కంటికి ఇట్లా పొడుచుకుంటే కన్ను పోయిద్ది లంజ చూడకండి. ఆయనే పొడుచుకున్నాడా? ఆ పుంటు మీద పొడుచుకున్నాడు మేడం. పొడుచుకునేసరికి మా ఆడబిడ్డోళ్ళు ఆయన అన్నాడుగా, కన్ను పోయిద్ది లంజ చూడక అట్టెందుకు పొడుచుకుంటాను, ఆమె వేసింది చిన్న రాయో పెద్ద రాయో, దెబ్బ అయితే తగిలిందిగా చూపించిద్ది ఆమె, నువ్వెందుకు పొడుచుకుంటున్నావు అని తను అరిసిండు మా ఆడబిడ్డోళ్ళ పెనుటి. అరిసిన తర్వాత ఇక నన్ను చంపిద్ది, నేను ఉండను రాయి వేసింది. మీరు చిన్న కూతురు అండి. మీ చుట్టూ అసలు ఏంటి మీ నాన్నగారు కారణం ఏంటి? ఆస్తి తగాదాలు ఉన్నాయని అంటున్నారు చుట్టాలు. మరైతే వాళ్ళ అక్కలు కానీ చెల్లెలు కానీ ఆస్తి తగాదాలు ఉన్నాయి, తనకి రావాల్సిన అరెకరం ఇవ్వలేదని మా అన్నయ్యనైతే బాగా హింసిస్తున్నారని ఆరోపిస్తున్నారు. మేడం పెళ్ళయ్యాక కూడా మా ఇంటికి వచ్చి ఇస్తాను కూడా అన్నాడు. మా తాతయ్య రాసిచ్చిండు, నాకు సంతకం పెట్టిండు. అది దాని మీద కూడా నేను సంతకం పెడతా ఇస్తాను కూడా నాన్న ఒప్పుకున్నాడు. ఎటువంటి గొడవలు లేవు మేడం. ఆస్తి ఇస్తా అన్నాడు ఇంటికి. మీ ఇద్దరు పిల్లల అండ చూసుకునే తల్లి అలా చేస్తుంది అని అంటున్నారు మేడం. అదైతే కరెక్ట్ కాదు. మీరు మేడం మీరు చెప్పండి. మీరు యూట్యూబ్ చేస్తారని ఏదో చెప్తుంది అమ్మ, అవునా అండి? ఓకే. అంటే మీరు వాళ్ళ చుట్టాలు చెప్పేది ఏంటి అంటే ఇద్దరు పిల్లల అండ చూసుకునే వాళ్ళ అమ్మ అలా చేస్తుంది, మా అన్నయ్య అయితే చనిపోయేంత పిరికివాడు కాదు, అనుమానాలు ఉన్నాయని అంటున్నారు. పిరికివాడు కాదు, మాకు కూడా అనుమానమే ఉంది మేడం. అదైతే నిజం. మా నాన్న చనిపోయేంత పిరికోడు అయితే కాదు, మాదైతే ఏమి లేదు. అది కానీ ఆస్తిపాస్తుల మధ్య గొడవలు జరుగుతున్నాయంట కదా, మీరు పట్టించుకోరు, ఊరికే మా అన్నయ్యని లెక్క చేయరు అసలు అని అంటున్నారు. ఆయనే ఆమెను ఆగనీయుడు మేడం. ఇంకా మేము పట్టించుకునేది ఎక్కడ? ఎవరిని రానిరు, కౌలు డబ్బులు రాగానే తీసుకుపోయి ఉంచుకున్నారు. అవి అయిపోగానే పంపించినారు. అక్కడ ఏం జరిగిందో తెలీదు. మా నాన్న అయితే ఊరేసుకున్న మాట అయితే నిజమే మేడం. మీరు పంచాయతీ ఏదో పెట్టుకున్నారంట, మరి పంచాయతీ అమ్మగారు చెప్పారా మీకు? ఆ రోజు పొద్దున పంచాయతీ జరిగిందంట, నిన్న పొద్దున పంచాయతీ జరిగిందంట. ఆ పంచాయతీలో ఏం మాట్లాడుకున్నారన్నది మీకు ఇన్ఫార్మ్ చేశారా? చేశారు. ఏం మాట్లాడుకున్నారంటే ఇద్దరు కలిసి ఉండమని పెద్ద మనిషి చెప్పిండు. ఆ ఇంట్లో బాత్రూమ్ లేదన్నారని 10 రోజుల తర్వాత బాత్రూమ్ కట్టిన తర్వాత అందులో ఉండేటట్టు మాట్లాడుకున్నారంట. అంతవరకు చెప్పింది. ఇన్ని రోజుల నుంచి విడిగా ఉంటున్నారు కదా తల్లిదండ్రులు, మరి మీరు ఎవరు చెప్పలేదా కలిసి ఉండండి అమ్మా అని? చాలా చెప్పాం మేడం. మా నాన్నకి చెప్పాం, మా అమ్మకి చెప్పాం. ఇద్దరు ఇనేటట్టు లేరు కాబట్టి వదిలేసి నెలకొంటాం. కానీ వీళ్ళు కూడా ఇక్కడికి వచ్చాక కూడా కన్నతండ్రి చనిపోతే యూట్యూబ్ చేసుకుంటూ వీడియోలు చేసుకుంటూ ఉంది, అసలు తండ్రి మీద ప్రేమ కూడా లేదు అన్నట్లు మాట్లాడుతున్నారు, ఆరోపిస్తున్నారు. మా నాన్న రాత్రి చనిపోయాడు మేడం, నేను నైట్ వచ్చేసాను. అది ఇక్కడికి వచ్చాక కూడా నాన్నని చూపించుకుంటూ మాత్రం లేట్ అయింది మేడం. అక్కడ అంటే మేము ఒక రిసార్ట్ కి వెళ్ళాము, అక్కడ వాళ్ళని ఒప్పించుకొని వచ్చేసరికి 1 గంట లేట్ అయింది అంతే. అక్కడ అది జరిగింది అయితే అది మేడం. మీరేమనుకుంటున్నారు కారణాలు మృతి పట్ల? అనుమానాలు మాకు ఉన్నాయి. అంటే మీ తల్లిగారు చెప్పేది ఏంటంటే నేను వచ్చేసరికల్లా ఉరి వేసుకొని ఉంది అని అంటున్నారు. చనిపోయేంత పిరికోడు కాదు, ఎవరైనా చంపారనేదే మా అనుమానం. సో ఎవరి మీద ఉండొచ్చు ఉంది చెప్పండి. అంటే మీ ద్వారా మీ అనుమానాలు ఏంటో తెలిస్తేనే కదా మనకు కూడా తెలుస్తుంది, అది ఒక ఆధారం అవుతుంది కదా. 3 నెలలు అక్కడ ఉన్నాడు, సడన్ గా ఇక్కడికి వచ్చి ఎలా చనిపోతాడు మేడం? మా నాన్న అంత పిరికోడు. ఎవరి దగ్గర ఉన్నారు 3 నెలలు? మేనత్తల కాడ ఉన్నాడు, చిన్న మేనత్త కాడ ఉన్నాడు. ఆడున్న మనిషి సడన్ గా ఇంటికి వచ్చిన తర్వాత కలిసి ఉందామని భార్యాభర్తలు మాట్లాడుకున్న తర్వాత ఒక పెద్ద మనిషి కాడ ఎలా చనిపోతాడు? మా నాన్న చనిపోయేంత పిరికోడు కాదు, అది మాకు బాగా తెలుసు. అంటే మీ మేనత్తల మీద ఏమైనా అనుమానాలు ఏమైనా ఉన్నాయా? ఉన్నాయి మేడం. కంప్లైంట్ ఏమైనా ఇచ్చారా మీరు? ఇచ్చాను. ఏమని ఇచ్చారు కంప్లైంట్? మా నాన్న చనిపోవడం మీద మాకు అనుమానం, మా నాన్న చనిపోయేంత పిరికోడు కాదని ఇచ్చారు. పేర్లేని ప్రస్తావించారా మీరు అనుమానాలను? చెప్పారా? ఈ మధ్యన పంచాయతీ చేసినాం. ఎట్లా పంచాయతీ చేసినాం అంటే వాడి తల్లిని నేనే సాధిన, నేను వాడి చెల్లె మొగుడిని, చిన్న చెల్లె మొగుడిని. అయితే వాళ్ళ నాన్న నేనే సాధిన, వాళ్ళ నాన్న కూడా ఇక్కడే చచ్చిపోయింది, వాళ్ళ అమ్మని కూడా నేనే.
అయితే ఈడు కూడా నెలల తరబడి వచ్చి నా కాడ ఉంటాడు. అయ్యేసరికి ఆ ఊరు పుల్లాయిగూడెం పెద్ద మనుషులు అందరూ ఏం చేశారంటే, అప్పుడు పెద్ద మనుషులు తోలేరు మా కాడికి. పెద్ద మనుషులు ఎట్ట తోలేరంటే, వీళ్ళని సాదే బాధ్యత నీది, సత్యం రోజు మాకు ఒప్ప చెప్పాలి, నీకు 1 ఎకరం భూమి ఇస్తున్నాం అని అయ్యాల తోలిన పెద్ద మనుషులు మొన్న అంటే ఒక 3 నెలలు 4 నెలల క్రితం కాగితాలు రాసి అందరు సంతకాలు పెట్టారు. 1 ఎకరం భూమి రాశారు. రాసిన తర్వాత ఉన్న ఇంకా 1.5 ఎకరం 2 ఎకరాల భూమి ఉంటది కదా, ఆ భూమి నా చిన్న బిడ్డకి 1 ఎకరం భూమి ఇవ్వాలి. నా చిన్న బిడ్డకి 1 ఎకరం భూమి ఇచ్చి తక్కిన భూమి మొత్తం నా పేరు మీద చేయాలి. చెయ్యకపోతే నువ్వు నాకు మొగుడే కాదు, నీకు పెళ్ళానే కాదు, నీకు అప్పుడు సంసారం చేస్తారా భార్య అన్నది. ఎప్పుడు జరిగింది ఇదంతా? ఒక 2 నెలలు 3 నెలలు అవుతుంది. ఇప్పుడు ఒక 3 నెలలు అంతే, 3 నెలలు అవుతుంది. అన్న తర్వాత అయ్యాలే అన్నాడు ఈడు. ఏమన్నాడంటే, ఖచ్చితంగా వీళ్ళు నన్ను చంపుతారు, అది నాకు తెలుసు, నేను ఎనడైనా వీళ్ళ చేతులు తెచ్చుటోనే అనే బాబు ఆ ఊరు పెద్ద మనుషులు అన్నారు. అది జరిగిన వారం అట్లా. మరి చనిపోయిన రోజు కూడా ఏదో పంచాయతీ చేశారంట కదా, కార్పొరేటర్ ఏదో మాట్లాడారంట. ఇప్పుడు కార్పొరేటర్ గారైనా ఎవరైనా ఏం చేస్తారో మంచిగా బతకాలని కోరుకుంటారు. ఎవరైనా వచ్చిండు, ఆమెను గద్దాచిండు, ఆయన్ని గద్దాచిండు. ఇప్పుడు 3-4 నెలల తర్వాత వచ్చిండు ఇంటికి. వచ్చినప్పుడు సరే వాడు బడ్డో బైరాగో ఆయన దాగొచ్చు, మొగుడు మంచి చూసుకోవాలి కదా. అసలు వాళ్ళు చర్చికి పోదామా? మరి రోజు రెగ్యులర్ గా వెళ్తా ఉంటుంది కదా తను. అమ్మా నాకు తెలవదా నేను వాళ్ళ ఇంటి ఆ చర్చికి పోయేది ఏం చేసేది? నేను చర్చికి పోయినా నేను అంటే కార్పొరేటర్ గారు గద్దాయించిండు వాళ్ళని, వెళ్ళిపోయిండు అంటే ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత ఆయనకు ఆ ఇంట్లో ఉన్నాడు. ఆమె ఏమంటది, గొడవ పెట్టుకున్నది, ఇక సాయంత్రం మన కోడి మాంసం వండుకోనంటే ఆయనకు అక్కడ కోడి మాంసం తీసుకుని వచ్చిందంట. వచ్చేసరికి అంటే చచ్చిపోయింది. కాసేపు 6 గంటలు అంటది, కాసేపు 8 గంటలు అంటది, అక్కడనే అంటది. అయితే మా కార్పొరేటర్ గారు అప్పుడు లైట్ గా తెప్పించిండు. లైట్ కూడా లేదు, ఆ లైట్ పెట్టించిండు. ఆడ మంచి చెడు జరగాల్సింది, పోలీసులకు ఫోన్ చేసి అని చేసిన ఆయన సాయం చేసిండు కార్పొరేటర్ గారు, 4వ డివిజన్ అయ్యప్పరెడ్డి గారు. మళ్ళీ తర్వాత పోలీస్ స్టేషన్కి వచ్చిండు, స్టేషన్ లో కూడా చెప్పిండు, కొంచెం తొందర చేయండి అండి, శవాన్ని చాలా దూరంగా తీసిపోయే పని ఇది అని చెప్పిండు ఆయన దగ్గరుండి. ఇప్పటికి కూడా అన్నీ ఉన్నాడు. మా 4వ డివిజన్ రాత్రి కూడా చాలా సేపు శవాన్ని ఇక్కడ తీసుకొచ్చిన దాకా ఉన్నాడు రెడ్డి గారు, అయ్యప్పరెడ్డి గారు. అదే అమ్మా జరిగిన వారం. ఇది మటుకి ముమ్మాటికి కూడా మా అందరి అనుమానం ఏంటంటే, ఈ ఎత్తులో మనిషి చచ్చిపోడు, ఖచ్చితంగా ఇది కావాలని చంపిన వారు అనిపిస్తుంది మాకు. ఇది ఒకసారి కాదు, ఒకసారి తలకా బల కొట్టారు. ఈ కన్నుకి ఇంతలో రాయేది, ఈ కన్ను మొత్తం ఎర్రగా దొబ్బైంటాయి, నెత్తురు గారుతుంటే కంటి నుంచి అప్పుడు కూడా బాగా చేపించాను. ఇదే గవర్నమెంట్ హాస్పిటల్లో మొత్తం కూడా మౌలానా గారి మనవడు సాయిబులోడు అక్కడ చూపెట్టి ఇక్కడ టీబీ జబ్బుకి ఏమన్నా మందుల కింద ఎన్ని పరీక్షలు చేయించింది నా భార్య. ఆయన దగ్గర పోయి మొత్తం రాపించే రిపోర్ట్లు 15 రోజులకి మందులు తీసుకుని వచ్చినాం. నా కాడికి 4 నెలలకు తవ్వుకుంటూ వచ్చిండు. మంచిగా తయారు చేసిన అని నేను కూడా చావుతంగింది. మరి మీ దగ్గరే ఉండకుండా ఎందుకు వచ్చాడు? ఇప్పుడు నేను చెప్పిన మేడం, వాళ్ళ తమ్ముడు బామ్మారిది చచ్చిపోతే ఆ కర్మజాలగా వాడు దరిద్రం కూడి పుసుకుని పైకి ఇంత మంది ఆగిండు. ఆ రెమ్మ మీద నాకెళ్ళి ఈ రోడ్డు రాకుండా ఆ రోడ్డు మెయిన్ రోడ్డు మీద వెళ్ళిపోయింది ఇంటికి. ఇంకా నా కాడికి రాదు. అట్లా అది జరిగిన వారం. అది నేను మన మేనాలండి. అయితే నేను సుజాతనవరం, నాకు వాళ్ళ గురించి నాకు సంబంధం లేదు, కానీ అప్పుడప్పుడు వచ్చేటోని ఇద్దరు మంచి నన్ను చూసుకుంటోళ్ళే, ఇద్దరు భార్య భర్తలు మంచిగా చూసుకుంటోళ్ళే. వాళ్ళ విషయంలో మాత్రం నాకైతే తెలియని విషయం అది. ఇక్కడైతే మనం చూడొచ్చు, ఆ గొప్ప యూట్యూబర్ గా పేరుగాంచిన లక్ష్మీ శ్రీను వ్లాగ్స్ అనే ఒక యూట్యూబ్ ఛానల్ రన్ చేస్తున్నటువంటి లక్ష్మీ ప్రణతి వాళ్ళ నాన్నగారు అయితే అనుమానాస్పద స్థితిలో ఉరివేసుకొని చనిపోవటం అయితే జరిగింది. సో ఆయన పేరు వెంకన్న, వయసు 55 సంవత్సరాలు. సో వాళ్ళు చెప్పేది ఏంటి అంటే, తల్లి పిల్లల వల్లనే మా అన్నయ్య గారు చనిపోయారు అని చెప్పేసి మృతుడి కుటుంబ వైపు బంధువులు అయితే ఆరోపిస్తున్నారు. కేవలం ఆ తల్లి ఎవరైతే యూట్యూబ్ చేస్తున్నారో లక్ష్మీ ప్రణతి, ఇంకా చిన్న కూతురు, ఆ ఇద్దరి కారణంగానే మా అన్నయ్య చనిపోయారు. అసలు మా అన్నయ్య మృతి పట్ల అయితే మాకు అనుమానాలు ఉన్నాయి, మా అన్నయ్య అయితే ఉరేసుకోడు, వీళ్ళు ఏదో ఒకటి చేశారు ఉంటారు అని వీళ్ళు ఆరోపిస్తున్నారు. అలాగే వాళ్ళు కూడా ఎవరైతే తల్లి మధ్య కూతురు అండ్ చిన్న కూతురు వీళ్ళు ముగ్గురు ఉన్నారో, మా డాడీ అయితే ఆత్మహత్య చేసుకునేంత పిరికి వాడైతే కాదు, వాళ్ళే ఏదో చేసి ఉంటారు. ఎందుకంటే ఇంతకు ముందు కూడా వాళ్ళ దగ్గరే ఉన్నాడు, రీసెంట్ గానే వచ్చారు, బట్ వాళ్ళే ఏదో చేసి ఉంటారు అని ఇద్దరు కూతుర్లు తల్లి కూడా అయితే ఆరోపించడం జరుగుతుంది. ఇక్కడ ఏంటంటే ఒకరినొకరు ఆరోపించుకోవడం జరుగుతుంది. వాళ్ళ వల్లే వీళ్ళు చనిపోయారని, లేదు వీళ్ళ వల్ల చనిపోయారని ఒకరినైతే ఒకరు ఆరోపించుకోవడం అయితే జరుగుతుంది. బట్ ఏదేమైనా కానీ పూర్తి
పూర్తి పోలీసు కాడైతే కేసు అయితే పెట్టడం జరిగింది. సో వాళ్ళైతే పూర్తి స్థాయిలో ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాతకే నిజాలైతే రుజువు అవుతాయని తెలియజేస్తున్నారు. ఇంకొక అన్నయ్య చెల్లెల కాకూడదు. నేనంటే మా అన్నకు ప్రాణం ఎవరు